మరి ఒక అవకాశమును తండ్రి మనకిచ్చాడు. సెప్టెంబర్ 9th 9వ నెల 9వ తారీఖు 2025లో చల్లని చక్కటి వాతావరణం అనుగ్రహించి గూగుల్ మీట్ ద్వారా గొప్ప కార్యము జరిగించున్న దేవదేవునికి మహిమ ఘనతలు చెల్లించాలి. ఈరోజు గూగుల్ మీట్లోకి వచ్చినటువంటి దైవజనులు, విశ్వాసులు, ప్రముఖులు అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి మనతో మాట్లాడులాగిన గడిచిన దినములలో మనము యాంటీ క్రైస్ట్ యొక్క రాకడ మరియు యాంటీ క్రైస్ట్ ఎవరో తెలుసుకోవడానికి కీస్ని వెతుకుతూ ధ్యానిస్తూ వస్తున్నాం. దాదాపు 7 కీస్ని వెతికాం. ఇంకా యాంటీ క్రైస్ట్ యొక్క వివరణ మనకు అందలేదు. ఈ దినమున యాంటీ క్రైస్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ అధ్యాయము చదవమని మన క్రూ మెంబర్స్, కోఆర్డినేటర్స్, ఆర్గనైజర్స్ మీకు గ్రూప్లో వాట్సాప్ అప్లికేషన్ ద్వారా 13, 17 ప్రకటన గ్రంథ అధ్యాయాలు చదవమని పెట్టడం కూడా జరిగింది. కనుక చదివి వచ్చి ఉంటారని భావిస్తున్నాను. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతకు గూగుల్ మీట్ ద్వారా వచ్చి ఉన్నాం ప్రభు. ప్రకటన గ్రంథములోని యాంటీ క్రైస్ట్ గురించి తెలుసుకున్నట్టుకు ఏ దినమున ప్రకటన 13, 17 అధ్యాయాలు ధ్యానించిన కొరకు ఆయత్తపడుతుండగా పరమ తండ్రి మీ శక్తిచేత మమ్మల్ని నింపండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ, మీరే మాకు బోధించి, ప్రకటించి, విత్తింపచేసి మరలా అనేకులకు ప్రకటించడానికి కావాల్సిన దివ్యమైన జ్ఞానము మాకు అనుగ్రహించమని, అల్పులము, అయోగ్యులము అయినప్పటికీ ఆనాడు యోహాను చూపించిన రీతిలో యోహాను ద్వారా మేము తెలుసుకుంటకు మీరు ఇచ్చిన ఈ ప్రకటన గ్రంథాన్ని ఈ దినములలో మీ పాదం చెంత ఉంచి ధ్యానించబోతున్నాం తండ్రి. మమ్మలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. జాయిన్ అవ్వాల్సిన బిడ్డలను సకాలంలో జాయిన్ అయి ఈ లేఖనం యొక్క మర్మములను తెలుసుకొని అనేకులకు ప్రకటించుటకు దివ్యమైన జ్ఞానము ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు యాంటీ క్రైస్ట్ గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి రకరకాలైనటువంటి అపోహలు, ఊహలు మన మధ్య ఊగిసలాడుతూ కనపడుతూ ఉన్న యూట్యూబ్లలో. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టముగా మనకి కీస్ ద్వారా వివరించినటువంటి యాంటీ క్రైస్ట్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే దాదాపు 7 కీస్ని మనం వెతికాం. 7 కీస్. ఈరోజు మరి 2 కీస్ను అనగా 2 తాళపు చెవులతో యాంటీ క్రైస్ట్ను మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి అసలు యాంటీ క్రైస్ట్ రాకడకు ముందు సూచనలు ఏమిటి? మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. యాంటీ క్రైస్ట్ రావడానికి సూచనలు ఏమిటి? 1, ప్రస్తుతానికి ప్రపంచమంతా సుస్థిరముగా, నెమ్మదిగా ఉన్నది. అగ్రరాజ్యాలు చక్కగా వారి వారి ఉనికిని ప్రదర్శిస్తూ ప్రపంచంలో ఉన్న 197 కంట్రీస్ను కూడా శాసించే స్థితిలో ఉన్నటువంటి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, అటు ఇంగ్లాండ్ కావచ్చు, చివరికి పుంజుకుంటున్నటువంటి చిన్న చిన్న దేశాలు కూడా సుస్థిరంగానే ఉన్నాయని అనుకుంటున్న తరుణంలో ఈ యాంటీ క్రైస్ట్ ఎలా వస్తాడు అని ప్రపంచమంతటికి కూడా ఒక బర్నింగ్ క్వశ్చన్గా ఉండిపోయింది. దానికి తండ్రి ఏర్పరిచినటువంటి ఒక మహత్తరమైనటువంటి సూచన ఏమిటనగా
యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయపు యుద్ధమే మనం గడిచిన రోజులలో ధ్యానించాం. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము ఆయిల్ వార్ అని కూడా నేను ఒక సబ్ టైటిల్ పెట్టాను. గోగు మాగోగులు, రోషు, తుబలస్కి, ఈజిప్టు, మాదియా, పారసీక రాజులు, ఏలాం దేశము, జర్మనీ, స్పెయిన్, ఇలా ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తాయి. వచ్చినప్పుడు దేవుడే వారిని ఏ విధంగా శిక్షించి, తెగుళ్ళు రప్పించి, అగ్నికందకాలు కురిపించి, వడగళ్ళు కురిపించి, ఘోరమైనటువంటి వర్షాలతో వారు నాశనమైపోయి చుట్టుపక్కల నిశ్చింతగా మాకేమీ పర్వాలేదు, మేము చాలా ఆటమిక్ ఎనర్జీని డెవలప్ చేసుకున్నాం, మా దగ్గర చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఉందని అనుకుంటున్నటువంటి అగ్రదేశాల మీద కూడా అగ్నికందకాలు కురిపించేసి వారిని కూడా సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయేలా చేశాడు తండ్రి. అప్పుడు అగ్రదేశాలన్నీ కూడా ఏమి చేయలేని అచేతనమైపోతాయి. వాళ్ళు కూడా ఆ అగ్నిగంధకాల్లో పడి కాలిపోతున్న తరుణంలో వాళ్ళకి వాళ్ళే చూసుకోవడం జరిగిపోతుంది. అప్పుడు ప్రపంచమంతటా కూడా మాకు సుస్థిరమైన ప్రపంచ శాంతి కావాలి, యుద్ధాలు మాకు అక్కర్లేదు, మాకు శాంతి కావాలి, మమ్మల్ని ఏలుబడి చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్న తరుణంలో రోమ్ దేశం ముందుకు వస్తుంది. ఏది ముందుకు వస్తుందండి? రోమ్ ముందుకు వస్తుంది. వచ్చి అప్పుడు ఒక చిన్న దేశాలైనటువంటి ఒక 10 కలిసి దశరాజ్య కూటమిని రోమ్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పరిచి, మేము చేస్తాము, ఈ ప్రపంచాన్ని మేము సుస్థిరమైన పరిపాలనలోకి తీసుకొని వస్తాము, మంచి పరిపాలన ఇస్తాము, మీరేమి వరి కాకుండా అని చెప్పి దశరాజ్య కూటమిని ఏర్పాటు చేస్తాడు రోమ్ దేశం నుండి. బాగా గమనించండి. అందుకే ఆ రోమ్లో నుండి 10 కొమ్ములు వచ్చాను అన్న మాట మనం చదివేశాం. అయితే ఈ దశరాజ్య కూటమి ఏర్పడిన ఆ 10 దేశాల్లో మనం వెతుకుతున్నటువంటి యాంటీక్రైస్ట్ ఉండడు. మనం వెతుకుతున్నటువంటి యాంటీక్రైస్ట్ ఉండడు. ఈ దశరాజ్య కూటమి ఏర్పాటైన కొద్ది రోజులకే వారు సమర్థవంతంగా పరిపాలించలేకపోతారు. అంత మాటలు కాదండి, అంత ఈజీ కాదు. అన్ని దేశాలను ఏలుబడి చేయడం అంటే అంత ఈజీ కాదు. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. లా అండ్ ఆర్డర్, ట్రాన్సాక్షన్, బిజినెస్, ఇవన్నీ కూడా చాలా కష్టమైన పని. వారు తికమక పడుతున్న తరుణంలో ఒక వ్యక్తి ముందుకు వస్తాడు 11వ వాడిగా. ఒక వ్యక్తి, ఒక దేశం నుండి ఒక ప్రెసిడెంట్ వస్తాడు. నేను సమర్థవంతంగా మీతో కలిసి పరిపాలన చేస్తానన్నప్పుడు నీకున్న క్యాలిబర్ ఏమిటి అని అడుగుతారు వాళ్ళు. 10 మంది ప్లస్ రోమ్. అడిగినప్పుడు అతను తనకున్నటువంటి శక్తులను చూపిస్తాడు. అదేమిటో మీరు చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చదువుతున్నాను చూడండి. 9, 10, 11, 12. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, చూడండి మళ్ళీ చదువుతున్నాడు, 3వ లైన్ నుంచి చదువుతున్నాడు. 9వ వచనం 3వ లైన్లో, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచన క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును. ఇది ఎప్పుడైతే ఈ 11వ వ్యక్తిగా ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక దేశము నుండి వచ్చే వ్యక్తి ఈ విధంగా సూచన క్రియలను అవి ఇవి అని చూపించేసరికి ఇతను ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఎందుకనగా ఇతని దగ్గర చాలా చాలా
మహత్కార్యములు చేయగలిగినటువంటి శక్తి ఉందని అలౌ చేస్తారు. దానికి రోమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు 10+ ఇతను కలిసి 11 మంది కలిసి పరిపాలన సాగిద్దామని మొదలు పెడతారు. కొద్ది రోజులకి ఈ జాయిన్ అయిన కొత్త ప్రెసిడెంట్ యొక్క పోకడ, నియంత పోకడ, తన మూర్ఖత్వము, ఈ డిక్టేటర్షిప్ని తట్టుకోలేక 3 దేశాలు వ్యతిరేకిస్తాయి. ఎన్ని దేశాలండి? 3 దేశాలు. కొంచెం రెస్పాండ్ అయ్యేవాళ్ళు, శబ్దం లేని వాళ్ళు ఆన్లోనే ఉంటుంది. నేను అన్న 10 నిమిషాలకి ట్యూబ్లైట్ లాగా వెలిగితే ఎలాగో ఆన్లో ఉండండి, డిస్టర్బెన్స్ లేని వాళ్ళు ఉండండి. నేను అందుకే ఆన్లో ఉండమన్నది, నన్ను చూడడానికి కాదు, రెస్పాండ్ అవ్వడానికి. కొద్ది రోజులకే ఇతని స్పీడ్ని తట్టుకోలేక 3 దేశాలు ఎదురు తిరుగుతాయి. ఎదురు తిరిగినప్పుడు ఇతనుకున్నటువంటి శక్తులతో, అధికారముతో ఆ 3 దేశ అధినేతలను తప్పించేస్తాడు. అనగా 10లో నుండి ఎంతమంది తప్పారండి? ముగ్గురు తప్పిపోయాక మిగిలింది 7గురే ఉన్నారు. 7గురితో పాటు ఇతను కూడా కలిసి 8వ వాడు అవుతాడు. 7గురితో పాటు 8వ రాజు అవుతాడు. 8వ రాజు అయ్యి లేక 8వ అధ్యక్షుడయ్యి పరిపాలన సాగించడం మొదలు పెడతారు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. దశరాజ కూటమి ఏర్పడిన తర్వాత కొద్ది కాలానికి ముగ్గురికి తలకాయ నొప్పి అయిపోతుంది. ఇతని యొక్క పోకడును తట్టుకోలేక వాళ్ళు ఎదురు తిరుగుతారు. మీరు ఒక్కసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయెను. చూశారా? ఆ 10 మందిలో 11వ వాడుగా వచ్చి ఆ 3ని తీసిపారేశాడు. ఇది ఎంత అడ్వాన్స్గా 536లోనే డానియల్ రికార్డ్ చేశాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా 8వ వాడుగా పరిపాలన మొదలుపెట్టాడు. ఇంతవరకు అర్థమైంది కదండి? ఇంకా ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది, మరలా చెప్తున్నాను. 10 మంది ఏర్పడ్డారు, 11వ వాడుగా వచ్చాడు, 3 ఇతనే తీశాడు. ఇతను తీసేయాలని వాడు చూస్తే ఆ 3 తప్పించేసేసి 7గురితో పాటు 8వ వాడుగా ఉండి పరిపాలన మొదలుపెట్టాడు. ఇంతవరకు చాలు. ఇకపోతే ఇతని రాకతో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనకి అంచెవారం స్టార్ట్ అవుతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో చెప్పబడిన అంచెవారము ఇతని రాకతో ఇతను మొదలుపెట్టి, ఇదిగో ఇక నేను పరిపాలన, సుభిష్టమైన పరిపాలన, సుభిక్షమైన పరిపాలన, మీకు ఏ మాత్రము కూడా కొదవ లేకుండా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తానని వచ్చినటువంటి పరిపాలన మొదలు పెడతాడు. అతని రాకతో అంచెవారం స్టార్ట్ అవుతుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు పరిశుద్ధాలయం కట్టబడాలి. చాలామంది ఈ పాటికే యాంటీక్రైస్ట్ వచ్చేసాడు అంటున్నారు. యాంటీక్రైస్ట్ రావాలంటే ముందు పరిశుద్ధాలయం కట్టబడాలి. పరిశుద్ధాలయం కట్టబడాలి. యాంటీక్రైస్ట్ వచ్చిన 42 నెలలకే పోయి ఆ పరిశుద్ధాలయంలో కూర్చుంటాడు. కనుక సూచన ఏమిటండి? పరిశుద్ధాలయము కట్టబడాలి. పరిశుద్ధాలయం కట్టబడాలి. అప్పుడు అంచెవారం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 42 నెలలు కావడంతో అతను వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ తర్వాత పదవీచ్యుతుడు అయిపోతాడు. ఇక ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత మాత్రమే కాక ఈ కొత్తగా నేనే క్రీస్తునని, నేనే పరిపాలిస్తానని చెప్పినటువంటి యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు
క్రీస్తు విరోధి, మొట్టమొదట ఇజ్రాయెల్ దేశంతో, దేవుని ముఖ్య పట్టణమైన, దేవుని ఇష్టమైన దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంతో ఒక సంధి ఏర్పరుస్తాడు. ఫస్ట్ ఏమని, నేను 7 సంవత్సరములు మీ యొద్దకు నేను రాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఏ ఇరుకులు ఇబ్బందులు కూడా కలగకుండా నా మిలిటరీ కూడా నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, నా శక్తి అంతా మీకు శక్తియుక్తులతో మిమ్మల్ని కాపాడుతానని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అండ్ ఈ యాంటీ క్రైస్ట్ కలిసి సంతకాలు చేసేస్తారు అఫీషియల్గా. అంతటితో అబద్ధ క్రీస్తు యొక్క పాలన స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అర్థమైందండి? హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. 13:1 చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. చాలండి, వర్స్ బై వర్స్ వెళదాం. ఎందుకనగా ఇది చాలా ఇంపార్టెంట్, దాదాపుగా తెలుసుకోవాలని ఆశపడే వారికి అర్థం అవ్వాలని నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 10 కొమ్ములను 7 తలలు కల ఒక క్రూర మృగము. ఫస్ట్ మీరు క్రూర మృగము అని మెన్షన్ చేసినటువంటి ఈ వ్యక్తే యాంటీ క్రైస్ట్ రాసుకోవచ్చు. ఎందుకనగా ప్రకటన గ్రంథము ఒక రకంగా ఫిగరేటివ్గా, అలిగారికల్లీ, మనకి మెటఫారికల్లీ ఉన్నటువంటి మెన్షన్స్ జరిగినటువంటి పేర్లను నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఉపమాన పరిభాషల గ్రంథము కదా, కనుక ఇక్కడ క్రూర మృగం అని మెన్షన్ చేసింది ఎవరో కాదు, యాంటీ క్రైస్ట్ లేక అబద్ధ క్రీస్తు. రాసుకోండి, యాంటీ క్రైస్ట్ లేక అబద్ధ క్రీస్తు. క్రూర మృగం అంటే అదేదో మృగం అనుకోకండి, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అనుకోకండి, కొదమసింహం అంటే కొదమసింహం అనుకోకండి. మనకి అలంకార రూపంలో రాసినటువంటి ఈ మాటలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రూర మృగం అనగా యాంటీ క్రైస్ట్. ఈయనకి 7 తలలు ఉన్నాయట. ఎన్ని తలలు అండి? 7 తలలు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అసలు 10 తలల్లో 3 తలలు ఆడగొట్టేశాడు. ఇప్పుడు మిగిలిన ఎన్ని? 7 తలలు ఉన్నాయి. కనుక అతనికి 7 తలలే ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంటీ క్రైస్ట్కి 7 తలలు ఉన్నాయి అనగా 7 రాజులు ఉన్నారు. రాజులు సపోర్ట్ చేస్తున్నారు. 7 ప్రెసిడెంట్స్ 7 దేశాలు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే 7 తలలే ఉన్నాయి. 10 కొమ్ములు అని కూడా మనం చూసాం. 10 కొమ్ములు అనగా మొట్టమొదటిగా అతన్ని సపోర్ట్ చేయడానికి 10 కొమ్ములను ఏర్పాటు జరిగినప్పటికీ మిగిలిన ఎన్ని? 7. అందుకే ఇక్కడ చూడండి, 10 కొమ్ములను 7 తలలు కల ఒక క్రూర మృగము నేను చూశానన్నాడు. ఆ కొమ్ముల మీద 10 కిరీటాలు కూడా ఉన్నాయి. బిగినింగ్ లో 10 మంది రాజులు ఉన్నారు. 10 మంది రాజులకు రోమ్ సపోర్ట్ వల్ల 10 కిరీటాలు అనుకరించబడ్డాయంటే, పవర్స్ అనుకరించబడ్డాయి. ముందు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఇతను చేరిన తర్వాత 3 తీసేసి ఎంతమంది మిగిలారు? 7. కనుక 7 రాజులే ఉన్నారు. మొట్టమొదట్లో ఉన్న 10 కొమ్ములు కావచ్చు, 10 కిరీటాలు కావచ్చు ఉన్నప్పటికీ చివరికి 7 తలలే మిగిలాయి. ఆ 7 తలలు కలిగిన సపోర్ట్తో ఉన్నటువంటి ఒక క్రూర మృగము అనగా ఎవరండి? ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడంటే సముద్రములో నుండి వస్తున్నాడు. ఇది మనకి ఇచ్చిన కీ. మీకు అనేక మార్లు చెప్పాను, సముద్రములో నుండి ఎవరు వచ్చినా కానీ అన్య జనాంగములు. ఇప్పుడు 7 తలలు కలిగి 10 కొమ్ములు 10 కిరీటాలు కలిగినటువంటి ఒక యాంటీ క్రైస్టు
ఎక్కడి నుంచి వస్తున్నాడు అనగా అన్య దేశంలో నుంచి వస్తాడు. అన్య దేశంలో నుంచి. చాలా మంది అనుకుంటున్నారు ఇజ్రాయెల్ దేశంలో నుంచి వస్తాడేమో. నో 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 నో. ఇజ్రాయెల్ దేశం అయితే సముద్రం అనే మాట వాడాడు తండ్రి. పోప్ అనుకున్నారు, కాదు. ఎవరైనా సరే సముద్రంలో నుంచి వస్తున్నారంటే అన్య జనాంగంలో నుంచి వస్తున్నారని. అందుకే ప్రకటన గ్రంథము నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో, ప్రకటన 17:15లో ఆ జలములు లేక అన్య జనాంగమునకు జలముల సూచనగా అందులో నుంచి వచ్చేవారు ఎవరైనా సరే అన్య జనాంగములో నుంచే వస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది ఏంటంటే మనం ఎదురు చూస్తున్నటువంటి యాంటీ క్రైస్టు అన్య దేశములో నుండే వస్తున్నాడు, అన్య జనాంగములో నుండే వస్తున్నాడు. 7 ప్రెసిడెంట్స్ లేక రాజులతో సపోర్ట్ తీసుకొని వస్తున్నాడు. అతనికి రోమ్ కూడా సపోర్ట్ చేస్తున్నది. ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇక 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చూసారా? ఇక్కడ ఈ క్రూర మృగము లేక ఆ మృగము అంటే ఎవరండి? యాంటీ క్రైస్ట్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆ మృగము యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ కి చిరతపులి పోలినటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. యాంటీ క్రైస్ట్ కి చిరతపులి పోలినటువంటి గుణ లక్షణాలు ఏమిటంటే, మనం దాదాపు 7 keys వెతికినప్పుడు చిరతపులి పోలినది ఎవరంటే గ్రీకులు. గుర్తున్నది అనుకుంటున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. గ్రీక్స్ అనగా చిరతపులి పోలినటువంటి గుణ లక్షణము ఈ యాంటీ క్రైస్ట్కు ఉంది. ఆ గ్రీకుల రాజైన అలెగ్జాండర్కున్న గుణ లక్షణం ఏమిటి? ప్రపంచాన్ని జయించాలని. అదే కదండి ఆయన బయలుదేరింది. ఆయన అంబిషన్ ఏంటి? ప్రపంచాన్ని జయించాలని. మరి ఇప్పుడు ఈయన అంబిషన్ ఏంటి? ప్రపంచాన్ని ఏలుబడి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిరతపులి పోలినటువంటి గుణ లక్షణం ఉన్నదంటే అలెగ్జాండర్కున్న గుణ లక్షణమే ఈయనకి ఉన్నది. రెండవది, అతని పాదములు ఎలుగుబంటి లాంటివి అన్నారు. అంటే ఎలుగుబంటి ఎవరు సూచిస్తుంది? మాదీయ పారసీక రాజుని సూచిస్తుంది. అనగా మాదీయ పారసీక రాజుల యొక్క గుణ లక్షణాలు ఏమిటనగా, మీకు దర్యావేష్ 3 అంటాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదివినట్లయితే ఆ దర్యావేష్ 3 ఉత్తరము పశ్చిమము ఉత్తరము దక్షిణము మొత్తము కూడా తాను కవ్విస్తూ తొక్కుతూ ఉంటాడు. చదవండి ఒకసారి 8:4. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. చాలండి, ఇట్లు జరగగా చాలండి. పొడవడం అంటే ఏంటంటే కవ్విస్తున్నాడు యుద్ధానికి. నేచర్ ఏమిటంటే ఎలుగుబంటి నేచరు. ఆ దర్యావేష్ 3 మోస్ట్ డేంజరస్ పర్సన్ ఆ రోజులలో. నేను చెప్పాను కూడా. అటువంటి గుణ లక్షణమే ఈయనకి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి యాంటీ క్రైస్ట్ ఆ మృగానికి చురుతను పోలిన అలెగ్జాండర్ లాంటి లక్షణం ఉంది. దర్యావేష్ 3 లాంటి లక్షణం ఉంది కనుక అటు ఇటు పొడుస్తూనే ఉంటాడు. అందుకే 3 పీక్ అవతల పారేశాడు. కాకపోతే అతని నోరు సింహపు నోరు వంటిది. సింహము నెబ్కద్నెజరుకు గుర్తు. బబులోను రాజు అయిన నెబ్కద్నెజరు, కల్దీయుల రాజు, మీకు బాగా తెలుసు. యెరూషలేమును సర్వనాశనం చేసింది ఆ నెబ్కద్నెజరు. ఛాలెంజ్లు విసిరాడు, సర్వనాశనం చేస్తానన్నాడు. నెబుజరదాన్ను పంపించేశాడు. దేశం సమూలంగా నాశనం చేశాడు. పరిశుద్ధాలయం తుత్తు నీళ్ళ కింద కొట్టేశాడు, కాల్చి పారేశాడు. మందసాలు కాలిపోయాయి.
ఇష్టం వచ్చినట్టుగా థ్రెటన్ చేశాడు. అటువంటి నోరే కలిగిన వాడు ఇప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ లాంటి మృగము. ఇకపోతే 4వది, ఘట సర్పము తన బలమును, సింహాసనమును, అధికారమును అతనికి ఇవ్వడం జరిగిందట. ఘట సర్పం అంటే ఎవరో మీకు బాగా తెలుసు కదండి, సాతాను. ఇప్పుడు సాతాను యొక్క బలము కానీ, సింహాసనము కానీ, అధికారము కానీ అతనే అందరిని ప్రేరేపించి, సాతానుడు ఆ 7 రాజులను ఇంక్లూడింగ్ రోమును అందరినీ ప్రేరేపించి అతనికి అధికారం వచ్చేలా చేసింది ఎవరంటే సాతానుడు. అందుకే నాడు ఆ యాంటీ క్రైస్ట్ బ్రాకెట్లో క్రూర మృగము అంత పౌరుషంగా తయారయ్యాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్రూర మృగం యొక్క గుణలక్షణాలు ఏమిటంటే చిరతపుల్ని పోలినవాడు, ఎలుగుబంటిని పోలినవాడు, సింహపు నోరు కలిగినవాడు, బలము, శక్తి, సాతాను యొక్క పవర్తో వచ్చి కూర్చున్నాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడంటే తన త్రిత్వాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇక్కడ స్లోగా మనకు తెలుసు యెహోవా తండ్రి త్రిత్వం ఏమిటండి? యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకు ఒక యెహోవా తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఏలుబడి చేస్తున్నటువంటి ముఖ్య పట్టణం ఏమిటంటే యెరూషలేము పట్టణం. అందుకే చూడండి, మొదటి నుంచి కూడా యెరూషలేమును ఎవరు కాపాడుతున్నారు? కోడిపెట్ట తన పిల్లలను రక్షించినట్లుగా దేవుడు కాపాడుతున్నాడు. యెహోవా తండ్రి, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు త్రిత్వ తండ్రి మనకి యెరూషలేముని కాపాడుకుంటూ త్రిత్వ కార్యాలు జరిగిస్తున్నాడు సమస్త ప్రజలను. ఇక సాతానుడు ఒక త్రిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను తండ్రి అయ్యాడు. ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఒక కుమారుని పుట్టించుకున్నాడు. అందుకు ఇచ్చాడు కదా, అధికారము, సింహాసనము, బలాన్ని ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఆ తర్వాత అపవిత్రాత్మ కూడా పనిచేస్తున్నది, అపవిత్రాత్మ పనిచేస్తున్నారు. వీరికి ఒక క్యాపిటల్ సిటీ ఉంది. ఆ క్యాపిటల్ సిటీ పేరే బబులోను. యెహోవా తండ్రి ట్రినిటీ మీకు అర్థమైంది, సాతాను నుండి ట్రినిటీ కాపీ కొట్టింది మీకు అర్థమైంది. ఇకపోతే 3వ వచనము 13. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచుండిరి. చూడండి, దాని తలలో అనగా క్రూర మృగము తలలో చావు దెబ్బ తగిలింది అని మెన్షన్ చేశారు. చూసా, ఈ చావు దెబ్బ ఏమిటంటే అతను వచ్చిన కొద్ది రోజులకే 3 రాజులు ఎదురు తిరిగారు. అర్థమవుతుందండి? ఒక రకంగా అతను తీసేయమని చెప్పేసేసి దశరాజ్య కూటంలో 3 ఎదురు తిరిగారు. ఈ ఘర్షణ నేను ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ ఆ రోజులలో చాలా చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. కొద్ది నెలలు తీసేయమని, ఒక దశలో ఇతను తీసేయకపోతే మేము అసలు ఆ 10 మంది విత్డ్రా అయిపోతామనేటువంటి యూనిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇతను బహు కుయుక్తితో, ఇచ్చకపు మాటలతో ఆ ముగ్గురిని ఇతను పీకేస్తాడు. దీనిని ఇక్కడ చావు దెబ్బ తగిలినట్టుండేను అని వాడడం జరిగింది మనకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అన్న క్రూర మృగానికి చావు దెబ్బ అంటే అర్థం ఏమిటండి? 3 రాజులు ఎదురు తిరగడం, 3 రాజుల వ్యతిరేకత. కరెక్ట్ గా చెప్పాడు మన పాస్టర్ గారు. దాన్ని నోట్ చేసుకోండి. చావు దెబ్బ తగలడం అంటే బిగినింగ్ లోనే వ్యతిరేకత వచ్చేసింది, చావు దెబ్బ తగిలింది. అసలు తనకు అసలు అధికారమే పోతుందని ఒక ఆందోళన కూడా గురవుతాడు. కానీ ఈయన తీసేయడము, అది మీకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో లిఖించబడి ముందే ఉన్న ప్రాఫెసీ అలాగే నెరవేర్చబడడం జరుగుతుంది. కనుక ఇప్పుడు చావు దెబ్బ అనగా మీకు అర్థమైంది. అదేమైపోయింది? మానిపోయింది, అంటే సమస్య పోయింది. ఎప్పుడైతే సమస్య పోయిందో ఇక
భూజనులందరూ కూడా మృగము వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారు. అతనుకున్న పవర్స్కి, అతనుకున్న మాటలకి, అతనుకున్నటువంటి ఇచ్చకపు మాటలు, అతనుకున్నటువంటి టాలెంట్స్, అవన్నీ కూడా పనికి మాలిన గాలి తెలివితేటలతో చాలా వరకు ఆకర్షించుకుంటాడు. ఇక 4వ వచనం చదవండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఎప్పుడైతే ముగ్గురు రాజులను పడగొట్టేసి అతను ఏకచక్రాధిపతిగా ఏలుబడి చేస్తున్నాడో అందరికి కూడా ఆశ్చర్యం కలిగింది. అతను చేస్తున్న పోకడ, అతని అడ్మినిస్ట్రేషన్, అతను చేస్తున్న వింత వికృత చేష్టలన్నిటికీ కూడా అందరూ కూడా నమస్కారం చేయడము, ఘటసర్పానికి నమస్కారం చేయడము, ఇక ఆ యాంటీ క్రైస్ట్ను పొగడము, ఇతనితో ఎవరు యుద్ధం చేయలేరు, ఎందుకనగా ఈయన మహాశక్తివంతుడైనటువంటి క్రీస్తు అని చెప్పుకుంటూ ఆయనకి నమస్కారం చేయడం మొదలు పెడతారు. అదే 4వ వచనంలో ఉంది. ఆ తర్వాత 5వ వచనంలో డంబపు మాటలను దేవదూషణలను పలుకు నోరు దానికి ఇవ్వబడను, మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను. చూశారా, ఇక్కడ క్లూ దొరుకుతుంది. ఇతని యొక్క పవర్ ఓన్లీ 42 months. తండ్రి ఇచ్చినటువంటి కాల వ్యవధి ఎంతండి? 42 నెలలు. ఓన్లీ 42 months. ఒక్క నిమిషం కూడా ఎక్కువగా ఇవ్వలేదు తండ్రి. ఇది మనకు తెలుసు, కానీ ఈవెన్ యాంటీ క్రైస్ట్ కూడా తెలియదు. ఎందుకంటే 7 సంవత్సరాలు సంధి చేసుకున్నాడు, 7 సంవత్సరాలు ఏలుబడి చేద్దాం అనుకున్నాడు. కానీ పాపం తనకి ఇచ్చిన టైం ఎంతో 42 నెలలు అనేది మనకి తెలుస్తుంది. 42 నెలలు అధికారం పొందుకుంటాడు. కనుక 6వ వచనంలో అందుకే తన నోరు తెరిచి దేవుణ్ణి దూషిస్తాడు, ఆయన నామాను, ఆయన గుడారమును అనగా దేవాలయము, గుడారం అనగా దేవాలయం, పరలోక వాసులను దూషిస్తాడు. ఇష్టమండి, ఇక ఇష్టము, నేనే అసలు క్రీస్తుని, ఎవరు నాకు ఎదురులేరు, అందరూ కూడా నా ముందు తల వంచాల్సిందే అని అందరినీ కూడా, పరలోక నివాసులను, దేవుని నామమును, దేవుని గుడారమును కూడా దూషిస్తాడు. నెక్స్ట్, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ చాలా వరకు మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను ఎవరిని ఇక్కడ కించపరచడం లేదు, క్రిటిసైజ్ చేయడం లేదు, దయచేసి గమనించండి. అందరూ చదువుకొని వారికి ఉన్నటువంటి అర్థమైన రీతిలో చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడంలో తప్పు లేదు, చెప్పుకోవచ్చు. కానీ ఆలోచించవలసిన విషయాలు కొన్ని కనపడుతున్నప్పుడు వాటి గురించి ఆలోచించడము మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటున్నాను ఈ మాట అనగా, ఈ క్రూర మృగము అనే యాంటీ క్రైస్ట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్రూర మృగం అంటే ఎవరండి? యాంటీ క్రైస్ట్ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడట. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనము, పరిశుద్ధులు ఉండరు, పరిశుద్ధ సంఘము తండ్రి తీసుకొని వెళ్ళిపోయింది, ఆ మాట నేను వాడడానికి ఇష్టపడలేదు, ఉండదు, వెళ్ళిపోయింది అని చెప్పుకుంటున్నారు. వారు ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ యాంటీ క్రైస్టు 42 నెలలు అసలు శ్రమలు ఆరంభం అయ్యి అవకమునిపే సంఘము వెళ్ళిపోయినప్పుడు ఈయన ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఇది కొంచెం అంతకంటే లేదు. ఎవరిని క్రిటిసైజ్ చేస్తే దయచేసి క్షమించాలి. ఎవరన్నా వీక్షణలో సంఘం ముందే లేపబడుతుంది, ముందే వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళు ఆలోచించడానికి మాత్రమే తప్ప కించపరచడానికి కాదు, క్రిటిసైజ్ చేయడానికి కాదు, వేరే ఏమీ కాదు. ఇక్కడ ఉన్న మాటను యథాతథంగా చదువుతున్నాం, నేను పాస్టర్ గారు కలిసి చదువుతున్నాం. పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికనగా అతనికి అధికారము ఇవ్వబడదు. కనుక
ఈ పరిశుద్ధులు ఎవరంటే యూదులు అంటారు. ఇక్కడ యూదులు కాదు, ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను అన్నాడు. చూసారా? ఎస్. ఇక్కడ కిందనే కొందరు అనుకుంటారు ఇది యూదులకండి, యూదుల యొక్క పరిశుద్ధులండి ఏదో అనబోతుంటారు. అలా లేదు. అయినా యూదులు పరిశుద్ధులైనా, ఆఫ్రికన్ పరిశుద్ధులైనా, ఇండియన్ పరిశుద్ధులైనా, చైనా పరిశుద్ధులైనా పరిశుద్ధులు పరిశుద్ధులే. హల్లెలూయా. కనుక అది మనమేదో సర్ది చెప్పుకోవడం అవుతుందేమో, కానీ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు అంటే ఇక్కడ ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళు చంపేస్తాడండి. నేనే క్రీస్తునంటే నమ్మావా, నీకు రేషన్ కానీ బట్టలు కానీ బ్రతుకు మనుగడ కానీ జరుగుతుంది, లేకపోతే చంపేస్తున్నాడు. అదిగో కనపడుతుంది కదా. పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వను, ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వండి. ఇక్కడ అర్థమైపోయింది కదా మీకు. చాలా మంది నేను విన్నాను, కొంతమంది అనడం ఏంటంటే ఆ పరిశుద్ధులు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులండి. యూదులు పరిశుద్ధులైతే సార్వత్రిక సంఘంలో కారా? ఇక్కడ యూదులని లేదే. ప్రతి వంశము ప్రతి ప్రజ ఆయా భాషలో మాట్లాడేవారు. ఆయా భాషలు అంటే 197 కంట్రీస్ లో ఏ భాషలో మాట్లాడినా సరే అందరిలో పరిశుద్ధులు ఎవరినో వాళ్ళని కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు. కనుక కొంచెం ఆలోచించాల్సింది ఏమిటంటే తొందరపాటు ఏం లేదండి. దయచేసి మనం అందరం కూడా ప్రభు రాజ్యంలో పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని కష్టపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డలం కదా. యేసే రక్తంలో కడగబడిన వారు, యేసే నామం గురించుకున్నాం కదా. ఎందుకు తొందరపడాలి? దీనికి సమాధానం చెప్పడము లేక దేని గురించి ఆలోచించడం మంచిదని. ముందుగా పరిశుద్ధులు వెళ్ళిపోయారు అంటే మరి వీరెవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక 8వ వచనంలోకి వచ్చేసరికి భూనివాసులందరూ అనగా జగతుత్పత్తింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మంది ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయరు. అంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడిందో వాళ్ళు నమస్కారం చేయరు అని. హల్లెలూయా. జీవగ్రంథంలో రాయబడిన వారు ఇప్పుడు మనం అందరం జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డ వాళ్ళమే కనుక ఒకవేళ ఇప్పుడు యాంటీ క్రైస్ట్ వచ్చి నేనే క్రీస్తున్నా మనం నమస్కారం చేయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అనే లేఖనం చెప్తుంది. వాళ్ళు నమస్కారం చేయరు, నువ్వు అసలు క్రీస్తువే కాదు అని వారితో పాటు మనము కూడా ఎలుగెత్తి చాటిస్తాం. తండ్రి మనల్ని కాపాడుకుంటాడు. అందులో కొందరిని అతను చంపగలడు, అందరిని చంపలేడు కదా తండ్రి. అందుకే అంటాడు ఎవరైతే పోవాలో ఎవరైతే చంపబడాలో వారే చంపబడతారు తప్ప ప్రపంచంలో 197 దేశాల్లో ఉన్న క్రైస్తవులందరినీ క్రీస్తు నమ్మిన వారిని చంపడం వాడి వల్ల కాదు. అది జరగదు. తర్వాత మీకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, ఎవడైనా చెవి గలవాడైతే వినుగా కానీ 9వ వచనంలో వాడాడు. ఇంతవరకు మీరు విన్న విషయాల్లో జాగ్రత్తగా వినండి, అంతేగాని అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని అనుకున్న వాటిని త్వరపడి నమ్మకండి. నమ్మకండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి 10వ వచనంలో ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడలో వాడే చెరలోకి వెళ్తాడు. అందరు వెళ్ళరు. పౌలు గారే వెళ్ళారు చాలాసార్లు చెరలోకి. మార్కు వెళ్ళలా, లూకా వెళ్ళలా, స్టీఫెన్ వెళ్ళలా, ప్రోకోనీరు వెళ్ళలా, తిమోను వెళ్ళలా. అందరు వెళ్ళలు. ఎవరో కొందరు ప్రముఖులు తండ్రి వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి కొందరే వెళతారు. ఎవడైనాను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపబడిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఇప్పుడు చూడండి, గ్రహం స్టెయిన్స్ ఎక్కడి నుంచో వచ్చాడు, చనిపోయాడు. అందరు చనిపోవాలా. తండ్రి ఎవరికైతే ఆ ఆధిక్యతని ఇవ్వాలి, అది కూడా ఆధిక్యత అంటాను, స్పెషల్ డ్రైవ్. పరలోక రాజ్యంలో వారికి స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. వారికే ఆ గొప్ప ఆధిక్యత దొరుకుతుంది. గొప్ప ఆధిక్యత. ఆమేన్. 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 ఈ విషయాలు మీకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కనపడుతుంది. నొసటన ముద్ర వేయించుకొనని దేవుని వాక్యము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యము నిమిత్తమై శిరచ్ఛేదనము గావించబడినటువంటి అంటున్నాడు. అంటే ఏంటి? వారి చేత చంపబడ్డ వాళ్ళు పరిశుద్ధులు. ఆ గుంపు కనపడుతుంది.
ఆ గుంపు కనపడుతుంది, వాడు పరిశుద్ధులు, అత్యున్నతమైనటువంటి పరిశుద్ధులు, మామూలు కాదండి. పౌలు గారు మామూలుగా ఉన్నారా? పేతురు గారు మామూలుగా ఉన్నారా? యాకోబు ఖడ్గం చేత తెంపబడిన వాళ్ళు వీళ్ళందరూ, మత్తయి, యేసయ్య సహోదరుడైన యాకోబు, వీళ్ళందరూ కూడా చంపబడ్డారు. గుర్రాల చేత ఈడ్పబడ్డారు, బళ్ళాలతో చంపబడ్డారు, బండలతో కొట్టబడ్డారు, తలకిందులుగా సిలువేయబడ్డారు. అలాంటిది జరుగుతుంది. అందుకని ఎవడైనాను చెరపట్టవలనని ఉన్నాయడలా వాడు చెరలోకి పోతారు, అందరు పోరు. ఎవడైనాను ఖడ్గం చేత చంపబడాలంటే వాడే చంపబడతారు, అందరూ కాదు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనపడండి. మళ్ళీ నోట్ చేయండి, పరిశుద్ధుల ఓర్పు. పరిశుద్ధులే ఉండరు అన్నప్పుడు ఇంకా పరిశుద్ధుల విశ్వాసం ఏంటి, ఓర్పు ఏమిటి? 10వ వచనాన్ని జాగ్రత్తగా నోట్ చేయాలి. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము వెళ్ళిపోతుంది అనుకునే వారు ఆలోచించవలసింది 13వ అధ్యాయంలోనే వీటి గురించి ఆలోచించాలనే చెప్తున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వేరే విధంగా భావించకండి, ఆలోచించండి. సంఘమే వెళ్ళిపోతే, లేకుండా పోతే ఈ పరిశుద్ధుల ఓర్పు ఏమిటండి? ఇంకా ఆ క్రూర మృగమైన యాంటీక్రైస్ట్ చేతిలో చనిపోయేది ఎవరండి? ఖడ్గం చేత చంపబడేది ఎవరండి? ఆ తీసుకెళ్లి జైల్లో పెట్టేసి జైలు భరో అనే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందండి? వీటి గురించి ఆలోచించండి. ఇంతవరకు మీకు 1 నుండి 10 వచనాల్లో తెలుసుకున్న విషయాలను నేను మరలా రిపీట్ చేయదలుచుకోలేదు. టైంని దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అందరూ ఒక హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను. 1 నుంచి 11, 10 వచనాల్లో మీకు ఏమైనా అర్థం కాలేదు అని వచనం ఏమంటే అడగండి, ఇప్పుడే చెప్తాను. అర్థమైతే అర్థమైంది. టైం ఇస్తున్నాను. దాదాపు 58 మంది దాకా ఉన్నారు. అందరికి అర్థమైతే ఓకే. ఫలానా వచనం అర్థం కాలేదని చెప్తాను. ఎందుకంటే ఈయనే ఈ క్రూర మృగము అని వాడబడినటువంటి ఆ పదమే యాంటీక్రైస్ట్. ఇతను ఎలా వచ్చాడో చెప్పాను. ఈయనకంటే ముందు 10 దశరాజ కూటమి ఏర్పడుతుంది. అది రోము వల్ల ఏర్పడుతుంది. ఏర్పడిన కొద్ది రోజులకే వాళ్ళ వల్ల కాలేకపోయినప్పుడు ఇతను చేరతాడు. 11వ ప్రెసిడెంట్గా చేరి నేను చేస్తానంటే నీకున్న క్యాలిబర్ ఏంటంటే అన్ని చూపిస్తాడు. తనకున్న శక్తులన్నిటిని నేను చదివి వినిపించాను కదా మీకు. 2వ దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఉన్న తను అగ్ని కందకాలు కురిపించడం, సూచన చేయడం అన్ని చూపించేసి ఓకే ఈయనకి సరిపోతాడు, తన క్యాలిబర్ సరిపోతుందని చేర్చుకున్నాక కొద్ది రోజులకే 3 ఎదురు తిరుగుతారు. అదే చావు దెబ్బ. ఆ 3 ఎదురు తిరిగిన తర్వాత ఆ 3 ఇతనే తీసేస్తాడు. తీసేసి ఆ 7గురితో పాటు 8వ వాడుగా నిలబడి రోమ్ యొక్క సపోర్ట్ తోటి, ఇప్పుడు రోమ్ సపోర్ట్ ఎప్పుడు ఉంది? 7గురు సపోర్ట్ తీసుకున్నాడు, అందుకే 7 తలలు మిగిలిపోయాయి. తాను కూడా 8వ వాడిగా పరిపాలన సాగించాడు. ఈ పరిపాలనలో ఈ 197 దేశాల్లో ఎవరైనా సరే పరిశుద్ధులు ఉన్నారు కదా మనలాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి మేము ఒప్పుకోమంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయించడం కానీ, మరికొందరు నటోరియస్గా ప్రవర్తించి రేవుగా ప్రవర్తించిన వారిని చంపడం కానీ ఖడ్గంతో జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా చేయగలుగుతాడు. ఇక్కడ పరిశుద్ధుల యొక్క విశ్వాసము, ఓర్పు కనపడుతుందని మనము 10వ వచనంలో చదివి ఆగాం. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 11వ వచనంలోకి వెళ్తున్నాను. 11వ వచనంలోకి వెళ్తున్నాను. 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. చాలండి. ఇక్కడ మీకు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము అన్నాడు. ఒక క్రూర మృగము అనగా ఇతను అబద్ధ ప్రవక్త. పైన చెప్పిన క్రూర మృగము లాంటి పోలికలు, లాంటి గుణ లక్షణాలు, లాంటి అన్ని ఉన్నటువంటి మరి ఒకడు వస్తున్నాడు. ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే భూమిలో నుండి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? భూమిలో. అనగా భూమిలో నుండి వచ్చిన వారు దేవుని యొక్క పిల్లలు అని నేను మీకు ముందు ప్రూవ్ చేస్తాను. ప్రస్తుతానికైతే భూమిలో నుండి వస్తున్నాడంటే యెరూషలేములో నుండి వస్తున్నాడు. నోట్ చేసుకోండి.
ఈ అబద్ధ ప్రవక్త యెరూషలేములో నుండి వస్తున్నాడు. యెరూషలేములో నుండి వచ్చి యెరూషలేములో ఈ 3.5 years కూడా యెరూషలేములో నుండి వచ్చినటువంటి ఈ ప్రవక్త యెరూషలేము ప్రజలకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఒక ప్రవక్తగా, ఎవరు ప్రవక్తగా? యాంటీ క్రైస్ట్ ప్రవక్తగా ఇతను 42 నెలలు కూడా ఈయన కూడా ఏలుబడి చేస్తాడు. ఇతనికి గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా భూమి పైన ఉన్నప్పుడు సూచనలు అవి ఇవి చేయగలిగాడో అటువంటి పవర్సే ఇతను కూడా ఉన్నాయి అంటానికి ఆ పదజాలాన్ని కీగా మనకి ఇచ్చాడు తండ్రి. అర్థమైందండి? గొర్రె పిల్ల వంటి అనగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి పైన ఉన్నప్పుడు ఎలాంటి సూచనలు చేశాడో అటువంటి సూచనలు ఇతనికి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? భూమిలో నుండి వచ్చిన అబద్ధ ప్రవక్తకు. భూమిలో నుండి వచ్చిన అబద్ధ ప్రవక్తకు అటువంటి పవర్సే ఉన్నాయి. అందుకే అతన్ని కూడా వీళ్ళు నమ్మగలిగారు. నిర్గమకాండం 32:13 ఒకసారి చూస్తారా? నిర్గమ 32:13. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానముకి ఇచ్చేదననియు అని ఉంది. కొంచెం మైన్యూట్ గా జాగ్రత్తగా తర్వాత నోట్ చేసుకొని చదవండి. ఈ భూమి పైన ఎవరు బయటికి వచ్చినట్టుగా కనపడ్డా భూమిలో నుంచి వచ్చారంటే వారు ఎవరై ఉంటారు? దేవుని జనాంగము. కనుక ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తున్నాడు? దేవుని జనాంగంలో నుంచి వస్తున్నాడు. యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్య జనాంగం నుండి, సముద్రంలో నుండి వచ్చాడు. ఈ అబద్ధ ప్రవక్త కూడా సముద్రంలో నుంచి వచ్చి ఉండుంటే ఇతను కూడా అన్య జనాంగమే అయి ఉండేవాడు. కానీ భూమిలో నుండి వచ్చాడు కనుక ఇతను యూదయ దేశంలో నుండి వచ్చిన వాడు. ఇతనికి గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి అనగా పవర్స్ ఉన్నాయి, సర్టన్ పవర్స్ కలిగి ఉన్నాడు. ఇతను కూడా సాతాను మాట్లాడినట్లే, ఘట సర్పము మాట్లాడినట్లే చూశారప్పుడు మీకు ఒక మాట గుర్తు చేస్తాను. యేసయ్యకు ఒక ప్రవక్త వచ్చాడు కదండి, యేసయ్య కంటే ముందుగా. ఆయన పేరే యోహాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ఏమన్నాడు? ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే చాలా శక్తివంతుడు, ఆయన వారినైనా విప్పుటకు నేను అర్హుణ్ణి కాను. ఆయన ఆత్మలోను, శక్తిలోను, అగ్నిలో నిండుతూ బాప్తిస్మ ఇస్తాడని ఎలా అయితే చెప్పాడు, అదే విధంగా ఇప్పుడు ఈయన బయలుదేరాడు. ఆ యాంటీ క్రైస్ట్ ను పొగుడుతూ, యాంటీ క్రైస్ట్ ఉన్నటువంటి గుణ లక్షణాలని చెప్తూ, అబ్బో ఆయన మామూలుడు కాదు, ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు అని బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏ విధంగా యేసుక్రీస్తు ముందుగా వచ్చినటువంటి ప్రవక్త అయ్యా ఉన్నాడు, ఇతను అటువంటి రోలే తీసుకొని వచ్చాడు. అందుకే సాతాను యొక్క చీకటి శక్తులని ఆవరించి ఉన్నాడు కనుక ఇతను కూడా సాతాను వలె మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఈయన చేసేది ఏమిటంటే భూజనులందరినీ కూడా యాంటీ క్రైస్ట్ కి మొక్కాలని బలవంతం చేస్తున్నాడు. చూసారా? ఒకసారి నేను చూపిస్తాను మీకు, చూడండి. భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. చూసారండి? అందరినీ బలవంతం చేయడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అతని పేరు క్రీస్తు, ఆయన మామూలుడు కాదు అని బలవంతం చేయడం మొదలు పెట్టాడు. భూజనులందరినీ కూడా నమస్కారం చేయమని. ఆ తర్వాత 13 వచ్చిన చూడండి, ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచన చేస్తున్నది. ఎవరైనా నమ్ముతారు కదండి. మీరు నమ్మారా? నమ్మండి, లేకపోతే చూడండి అని ఆకాశం నుండి అగ్ని కురువులు కాకనేసరికి అగ్ని పడిపోయేసరికి అందరూ నమ్ముతారు కదా.
ఈ సూచన చూసి నమ్ముతారు కదా. అసలు సూచనలు లేకపోతేనే నమ్ముతున్నారు. మొక్కమంటే ఆ యొక్క కొబ్బరికాయలు అవి పట్టుకొని పోయి మొక్కేస్తారు కదా. కానీ ఇక్కడ సూచనలు చూపిస్తున్నాడు. ఆకాశం నుండి భూమి పైన అగ్ని దిగినట్టుగా దిగు వచ్చునుగా కంటే దడ 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 అగ్ని వర్షం పడుతుంటే నమ్ముతున్నారు, నమ్మిస్తున్నాడు. తర్వాత 14వ వచనం, కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది. ఇక ప్రతిమను చేయడానికి మొదలు పెడుతున్నాడు. ఎవరి ప్రతిమ? యాంటీ క్రైస్ట్ యొక్క యాంటిక్రైస్ట్ ప్రతిమ. ప్రతిమ. యాంటీ క్రైస్ట్ ప్రతిమ. మీకు దానియేలు గ్రంథములు ఈ ప్రతిమలు చేసే అలవాటు నేను ఇప్పుడు చెప్తే సమయం పోద్దని చెప్పట్లేదు. ఎంత పెద్ద ప్రతిమలు చేశారు, మొక్కమని చెప్పారు. నేను మొక్కనని చెప్పేసేసి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, హనన్యా అజర్యా మిషాయేలు వాళ్ళు రిపీట్ చేసినందుకే కదా గొడవలంతా. అటువంటి గొడవే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద ప్రతిమను చేయాలని ప్రపోజల్ తీసుకొస్తున్నాడు. తర్వాత 15వ వచనం, మరియు ఆ క్రూర మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. చూశారండి, ఈ అబద్ధ ప్రవక్తకు ఉన్న అధికారాలు చూస్తే అందరూ కూడా ట్రాప్లో పడతారండి, డౌట్ లేదు. ప్రతిమని చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని చెప్పి అందరి దగ్గర మరి ఎంత నొక్కేస్తాడో నొక్కేసి ఒక బంగారు ప్రతిమని చేయించేసి, ఈ రోజులలో మామూలే కదండి, డొనేషన్స్ వసూలు చేసి ఒక పెద్ద ప్రతిమని చేసి ఆ ప్రతిమకు ప్రాణం ఇస్తాడట. అంటే చూపిస్తూ చూపిస్తూ మన సెంటర్లోకి పట్టుకొచ్చి ప్రతిమ మాట్లాడను కాకంటే ప్రతిమ మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎలా ఉంటుందో చూడండి. ఇక జనం అంతా పరిగెత్తుకుపోయి కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, క్యాండిల్స్, మళ్ళాంటోళ్ళు పక్కన నిలబడి బాబు అదంతా వట్టిదంతా మనం తోసి అవతల పారేసి నెట్టి అవతల పారేసి పిస పట్టిందా ఎదురుగానే మాట్లాడుతుంటే, ప్రవక్త చూడు ఎంత చక్కగా అగ్నిగంధకాలు కురిపిస్తుంటే, ప్రతిమ మాట్లాడుతుంటే, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ప్రతిమ చెబుతుంటే నువ్వేంటో పెద్దని పక్క నుండి అది కాదు ఇది కాదు అంటున్నావేంటని పరిశుద్ధులందరినీ పక్కకు తోసేసి వెళ్ళిపోయి మొక్కడం మొదలు. నమస్కారం చేస్తాం. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, పరకాయ చేసి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసిపోద్ది. అంత మాత్రమే కాక ఇంకేం చేస్తాడో తెలిసిందా? గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ 16వ వచనంలో ఉంటుంది, 16-17 వచనాల్లో అందరూ కూడా మీకు నిజంగా రేషన్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, లేక షాపింగ్ చేయాలన్నా, సినిమా హాల్ చూడాలన్నా, ఏది చెయ్యాలన్నా మీరు నొసటన కానీ చేతి మీద కానీ 666 అనే ముద్ర వేయించుకుంటేనే తప్ప మీకు ఏ మనీ ట్రాన్సాక్షన్ జరగదు. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది ఈజీగా జరుగుతుందంటే అర్థమవుతుంది. డిజిటల్ పేమెంట్సే తీసుకోండి, చిప్స్ పెట్టడమే కావచ్చండి, అసలు మన ఆధార్ కార్డులు ఏమిటి అండి, ఏటీఎం కార్డు ఏంటి, క్రెడిట్ కార్డ్స్ ఏమిటి, అసలు ఈనాడు ఎక్కడ రూపాయలు కనపడుతున్నాయండి. కూరగాయలు, టమాటాలు 10 రూపాయలు కూడా డిజిటల్ పేమెంటే చేస్తున్నారు. ఊదుబత్తికి కూడా 5 పైసలు డిజిటల్ పేమెంటే, పైగా అందరినీ కొట్టేస్తున్నారు. అలా 666 నంబర్ ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ నడుస్తుంది, లేకపోతే నడవదు అని ఒక టెక్నాలజీ. ఎప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చారు తండ్రి? ఎప్పుడు విషయాన్ని అప్పుడే చెప్తారు. 96-97లోనే చెప్తారు, 2000 years ముందే ఈ టెక్నాలజీ రాబోతుందని. టీవీలలో మీరు చూస్తారని. నేను మిమ్ములను పక్షిరాజు రెక్కలపై తీసుకొని వచ్చినట్టు, అది ఏంటనుకుంటున్నారు? బోయింగ్ 707. బోయింగ్ 707 మీద ఈ రోజు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, 6 రోజులు అట్లా తీసుకొచ్చి ఈజిప్ట్ నుంచి మిమ్మల్ని అంటున్నాడు. ఎవరైతే ముద్ర, ఒకసారి 16 వచనం చదవండి.
కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అసలు బలవంతం చేసే సీన్ ఎందుకు ఉంటుందండి? పరిశుద్ధులే లేరుగా. ఇది కూడా ఆలోచించాలండి దయచేసి. సంఘము ఉండదు అని అనుకునేవారు ఒక్క నిమిషం దీన్ని కూడా ఆలోచించండి. ఈ అబద్ధ ప్రవక్త 666 ముద్ర వేయించుకోమని బలవంతం చేస్తున్నది ఎవరిని? అందరూ వేయించేసుకుంటారు కదా. మామూలుగా అందరిపై ముందే అసలు క్యూ కట్టేసేస్తారు. ముందు నాకు కొట్టు, నాకు ముందు కొట్టారు. కొందరు రెఫ్యూజ్ చేస్తున్నారంటే అర్థం ఏమిటి? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? అది ఆలోచించాలి. మనలాంటి వాళ్ళం ఇప్పుడు ఈనాడు ఇదే జరిగితే పరిశుద్ధులు రిపీట్ చేస్తారు. నో నో వీ డోంట్ వాట్. అందుకే మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలండి. మహాశ్రమంలో నుంచి వచ్చారని అక్కడనే ఉంది లేఖనం. మహాశ్రమంలో ఉండరు అని మనం చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. వెరీ క్లియర్ గా ఉంది. 20వ వచనము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము 3వ లైన్ చదువుతారా? తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని అక్కడ కదండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని ఆగుదాం. చూడండి, ఇతను ప్రవక్త పట్టుకొచ్చి ఏం చేశాడు? విగ్రహాన్ని చూపిస్తున్నాడు, మొక్కమంటున్నాడు, ముద్ర వేయించుకోమంటున్నాడు. ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంది చూడండి. 20వ అధ్యాయం అంటే లాస్ట్ చాప్టర్స్ లోకి వచ్చాము. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారిని చూస్తున్నాం. ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాం? అసలు పరిశుద్ధులు ఉండరు అని చెప్పారు. మరి దీనికి ఏం సమాధానం చెప్పుకుందామో ఆలోచిద్దాం. వేరే విధంగా కాదు, క్రిటిసిజం కాదు. దయచేసి గమనించాలి. అందరూ జాగ్రత్తగా చదువుతున్నారు కనుక ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం అందరం పరలోకానికి వెళ్ళే వాళ్ళమే. ముందు వెళ్ళిపోయినా అదే పరలోకానికి వెళతాం. ట్రైన్లో మొట్టమొదటి డబ్బాలో ఎక్కినవాడు లాస్ట్ డబ్బాలో ఎక్కిన వాళ్ళు అందరూ చేరతారు డెస్టినేషన్. అందరం వెళతాం. ఏ దారిలో వెళ్ళినా వెళ్ళిపోతాం. ఇక్కడనే కొన్ని 3 విభాగింపబడి 3 భాగాలుగా ఆలోచిస్తూ కూర్చున్నామే తప్ప నడిచే దారుల గమ్యం ఒక్కటే. దట్ ఈస్ ఓన్లీ వన్ ఎస్కటాలజీ. ఎంత బలవంతం చేసుకున్నా కొందరు వేయించుకోరు అనే లేఖనాల్లో ఇంకా ముందు అప్పుడేమైందని మనం కొంతవరకే వచ్చాం. కనుక ఇప్పుడు 666 ముద్ర సంఖ్యను మనము తెలుసుకుంటే బాగుంటుంది అని ప్రపంచమంతా కూడా ఎవరికి తోచిన విధంగా 666ని ఒక లాగరిథం లాగా పెట్టేసేసి రకరకాలైనటువంటి విశ్లేషణ ఇచ్చేసి ఎవరికి అర్థం కానట్టుగా చాలా లెక్కలు పత్రాలు వేసేసి పెట్టేశారు. అసలైంది వదిలేశారు. అసలైంది వదిలేసింది ఏమిటంటే అసలు ఎవరు వేయించుకుంటారు, ఎవరు వేయించుకోరు, ఎవరి యాంటీ క్రైస్టు, ఎవరి అబద్ధ ప్రవక్త, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఈ 197 దేశాలను ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా మాయ చేయబోతున్నారు, ఏమేమి కొత్త వినూత్నమైన పద్ధతుల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు, ఇవన్నీ చూశారు. ఈనాడు బర్నింగ్ పాయింట్ ఏంటంటే 666. నేను కూడా లాస్ట్లో దాన్ని చెప్తాను, నేను ముందే చెప్పను, ఇవన్నీ మీకు చెప్తాను. లాస్ట్లో చాలా నేను దగ్గరగా ఒక 5-6
10 వారాలు తీసుకుంటాను. ప్రతి ప్రశ్న నేనే వేస్తాను, ప్రతి ప్రశ్నకు సమాధానం. మీరు చాలామంది మధ్యకాలంలో అడిగారు, ఏమంటే మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు నేనే వేస్తాను. నేను వేసే ప్రశ్నలు మీరే అంటారు, ఓహో మీరే వేశారు కదా అని. ప్రతి ప్రశ్న వేస్తా, ప్రతి ప్రశ్న 22 అధ్యాయాల్లో ఉన్న ప్రతి ప్రశ్న నేనే వేస్తాను, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇంకా ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళకి కూడా సమాధానం చెప్తాను. 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏమిటనగా, క్రూర మృగం ఎవరండి చెప్పాలి? యాంటీ క్రైస్ట్. ఇతను ఎక్కడి నుంచి వస్తాడు? అన్య జనాంగం సముద్రంలో నుండి. ఇతనుకున్న గుణ లక్షణాలు ఏమిటనగా, చిరతపులి, విరుగుబంటి, సింహపు నోరు, అన్నీ ఉన్నాయి. అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అతను 10 మంది రాజులతో ఏర్పడి, తర్వాత అందులో 3 విభేదించిన వాడిని తీసి పారేసి, ఆ 7గురితో పాటుగా 8వ వాడుగా కలిసి పవన్ సంపాదించుకుంటాడు. వీరికి సపోర్ట్ చేసేది ఎవరండి? రోమ్ సపోర్ట్ చేస్తుంది, మర్చిపోద్దు. రోమ్ సపోర్ట్ చేస్తుంది. కనుక ఇతని చేతిలో చాలా మంది పరిశుద్ధులు ఖడ్గం చేత చంపబడ్డము, జైల్లో వేయించడం కూడా జరుగుతుందని మనము 10వ వచనం చదివాం కదండి. గుర్తుంది కదా మీకు? 10వ వచనంలో ఎవడైనా చెరపట్టబడిన చెరలోకి పోతాడు, ఖడ్గం చేత చంపబడిన వాళ్ళని ఖడ్గం చేత చంపబడతాడు. పరిశుద్ధుల విశ్వాసము, ఓర్పు కనపడుతుంది. ఇది కూడా జాగ్రత్తగా మనం గమనించి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు. యాంటీ క్రైస్ట్ వచ్చిన 42 months లో ఎవరున్నారు? పరిశుద్ధులు. చాలా పరిమితి ఎంత అండి? 42 months. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ 42 months. ఇతనికి కూడా ఒక త్రిత్వం ఉన్నది అని చెప్పాను. త్రిత్వం ఎవరనగా, సాతానుడేమో తండ్రి రోలు, ఈ యాంటీ క్రైస్ట్ ఏమో కుమార్ రోలు, అపవిత్రాత్మ ఆత్మ. వీళ్ళకు ఒక ముఖ్య పట్టణం అదేమిటి? బబులోను. ఒక అబద్ధ ప్రవక్త కూడా, యోహాను, బాప్తిస్మ ఇచ్చి యోహాను వల్ల ఇతనికి ఉన్నాడు. అతను ఎవరు? అబద్ధ ప్రవక్త. యెరూషలేము నుంచి వస్తాడు. యెరూషలేములో దేవుని జనాంగంలో నుంచే వస్తాడు. వచ్చి తప్పిపోయినటువంటి వాడు ఇతను. వచ్చి యాంటీ క్రైస్ట్ ఒక ప్రతిమని చేయిస్తాడు, మాట్లాడేట్టుగా చేస్తాడు, అగ్నిగంధకాలను కురిపిస్తాడు, నానా యాగి చేస్తాడు, యాంటీ క్రైస్ట్ మొక్కమని బలవంతం చేస్తాడు. 666 ముద్రను కూడా తయారు చేసి నొసటన కానీ వేయించుకోకపోతే మీకు ఏది దొరకదని చెప్తాడు. అన్ని విధాల శ్రమింపచేసి బాధపెట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెడతాడు. ఇది 13వ అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పుడు మనము 17వ అధ్యాయంలోనికి వద్దాం. 17వ అధ్యాయంలోనికి వద్దాం. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుతూ ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు చాలండి, ఒక్కొక్క వచనమే. ఇక్కడ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఇదివరకే నేను చెప్పాను. 7 పాత్రలు పట్టుకున్నది ఎవరంటే ఒక యాజకుడు అని చెప్పారు. ఎవరండి? యాజకుడు. 7 పాత్రలు ఎక్కడ పట్టుకోవడం కనపడుతుంది అంటే మీకు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో కనపడుతుంది. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము తీస్తున్నాం చూడండి. 15వ అధ్యాయము 5వ వచనము. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 6వ వచనము. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలములు. చాలండి.
ఈ 7 పాత్రలను పట్టుకొని ఉన్నటువంటి 7 దూతలే ఒక తెల్లని ప్రకాశమానమైన రాతిని ధరించి ఉంటారే, వీళ్ళే యాజకులు. ఒక దట్టేని కూడా పెట్టుకొని ఉంటారని చెప్పాను చూసారా. ఈ యాజకులలో ఇప్పుడు మనకు కనపడేది ఎవరు? ఒక యాజకుడు వచ్చాడు. ఆ 7 యాజకులలో ఒక యాజకుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు అపోస్తుడైన యోహాన్ దగ్గరికి వచ్చాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది సార్. 7 పాత్రలు పట్టుకున్న యాజకులు వీళ్ళు. ఈ 7 యాజకులు పరిశుద్ధాలయము, పరలోకంలో ఉన్న పరిశుద్ధాలయంలో యాజకత్వం చేసే 7 యాజకులలో ఒక యాజకుడు వచ్చి, నీవు ఇక్కడికి రా అని దగ్గరికి పిలిచి, ఇదిగో విస్తార జలముల మీద కూర్చున్న ఒక వేశ్యకు తీర్పు ఏదో దొరుకుతుందట, అది నీకు కనపరుస్తాను అన్నాడు. ఇక్కడ జలముల మీద అనగానే మళ్ళీ ఎవరై ఉంటారు? ఏ దేశమై ఉంటుంది? లేకపోతే ఏ ప్రజ ఉంటారు? అన్యజనాంగము. ఆ జలముల మీద కూర్చున్న వేశ్య ఎవరు అని ఆలోచిస్తే, ఆ వేశ్య ఎవరు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అప్పుడే చెప్తే మనకి బాగోదు కనుక నేను చెప్పట్లేదు. ఆ వేశ్య ఎవరు తెలుసుకోబోతున్నాం. నువ్వు ఇక్కడికి రా మిస్టర్ జాన్, యూ ప్లీజ్ కమ్ హియర్. నీకు ఒక మర్మాన్ని చూపించబోతున్నా. ఏంటంటే ఇక్కడ విస్తార జలముల మీద ఒక కూర్చొని ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఏదో తీర్పు జరగబోతుంది, అది నేను నీకు చెప్తాను అంటున్నాడు. ఈ స్త్రీ ఎవరు చెప్పే ముందు మీకు ఒక్క నిమిషము వెనక్కి వెళ్ళి ఒక సన్నివేశాన్ని చెప్తాను. అదేమిటనగా, జకర్యా గ్రంథం ఒకసారి పాస్టర్ గారు జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకి వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇది ఏమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు. ఆగుదాం. ఇక్కడ జకర్యా కూడా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఎప్పుడు? 518లో, క్రీస్తు పూర్వం 518లో జకర్యా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అదేమిటంటే, నేను ఒక కొలను చూస్తున్నాను అన్నాడు. కొల అనగా ఒక నీళ్ల ట్యాంక్ అని నేను మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను. మన ఇళ్ల పైన తూములాగా ట్యాంకులు కట్టుకుంటామే. కొందరు ట్యాంక్స్ పెట్టుకుంటారు, కొందరేమో హౌజులు కట్టుకుంటారు, తూములాగా కట్టుకుంటారు. మీకు ఐడియా వచ్చింది కదా. అటువంటి ట్యాంకును చూపిస్తున్నాడు. ఇది ఒక కొల అన్నాడు. ఆ కొలలో చదవండి. మరియు లోకమందంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. చూసారా? ఆ తూములో లేక ఆ కొలలో ఉన్నటువంటి నీళ్లు ఎవరట? జనులు. లోకములో ఉన్న జనులు. అది ఆ ట్యాంక్ లోకం అనుకుంటే, ఆ లోకములో ఉన్నటువంటి నీళ్లు జనులు. ఇంతవరకు అర్థమైందండి అందరికీ? అర్థమైంది సార్. ఎందుకంటే ఒక ట్యాంక్ మనం ఇంటి పైన కట్టించుకునే దాని ఓవర్ హెడ్ ట్యాంక్ అంటాము, హౌస్ అంటాము, లేకపోతే ఏదో అంటామే. అందులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఎవరో కాదు, ప్రజలు. ఆ ప్రజలలో ఆ నీళ్లలో తొంగి చూస్తే అక్కడ ఒక స్త్రీ కనపడుతుందట జకర్యాకి. ఆ స్త్రీని చూశాడు. స్త్రీని చూసి వెంటనే దానిపైన మూత పెట్టేశాడు. బిళ్ళను తీశాడు. తర్వాత ఏం చేశాడంటే బిళ్ళను పెట్టేశాడు. అందులో ఎవరు కూర్చొని ఉన్నారు? స్త్రీ కూర్చొని ఉంది. చదవండి పాస్టర్ గారు ఇప్పుడు. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. చూసారా? ఈ స్త్రీ మూర్తము, ఇది అసలు దోషమూర్తి అని చెప్పేసి మళ్ళీ ఆ జనాల మధ్యలో పారేసి మూత పెట్టేశాడు. చదవండి. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి, కంకుబూడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. చాలండి. ఇప్పుడు ఈ తూమును లేక ఈ కొలను ఒక 2 స్త్రీలు, సంగుబొడి కొంగ వంటి రెక్కలు కలిగినటువంటి 2 దూతలు ఈ తూముని తీసుకొని వెళ్ళి షీనార్ దేశములో పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? షీనార్ దేశములో పెడుతున్నారు. షీనార్ దేశం అనగా బబులోను. ఆదికాండము 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూసినప్పుడు అక్కడ షీనారు దేశమందు ప్రజలందరూ కలిసి ఒక గోపురం కడదాం అనుకున్నారు. చూశారా?
అది బబులోనే, ఇది బబులోనే. ఇంతకీ తూముని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? బబులోన్ దేశంలో. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క మర్మము అక్కడ మనకి తెలియలేదు, కానీ ఆమెకు ఒక షీనారు దేశం ముందు ఒక సాలను కట్టి ఆ సాల పీఠము మీద ఉంచాలని ఉద్దేశించేసి జకర్యాకి అక్కడ ఉన్న దూత చెప్పడం ఆయన విన్నాడు, అదే రాశాడు. ఇప్పుడు అదే విషయాల్ని 7 పాత్రలు పట్టుకొని ఉన్న ఒక దూత వచ్చి, అనగా యాజకుడు వచ్చి ఏమంటున్నాడంటే, పరలోకపు దూత యాజకుడు వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడికి రా, ఇదిగో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ ఎవరంటే ఒక స్త్రీ, చీనారు దేశంలోనే ఉన్నది, ఆవిడకి తీర్పు జరగబోతుంది, ఎలాగో నేను చూపించబోతున్నాను రా అని చెప్పడం జరిగింది. ఆవిడెవరు, ఆవిడ స్థితిగతులు ఏమిటి, ఆవిడ యొక్క ఉనికి ఏమిటి, ఇంతకీ ఆ స్త్రీ ఏ విధంగా తీర్పు జరగబోతుంది అనేది మనము ఎల్లుండి తెలుసుకోబోతున్నాం. సరిగ్గా సమయం 9 గంటల అయింది కనుక ఈ రోజుకి 11వ అధ్యాయాన్ని మనం తెలుసుకున్నాము. 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదివాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత ఈ దినమును మేము యాంటీ క్రైస్ట్ గురించి తెలుసుకున్నాం. ఆయన ఇంకా ఏ దేశం నుండి వస్తున్నాడో తెలుసుకోలేదు, అన్య జనాంగములో నుండి వస్తున్నాడని మీరు చెప్పారు. దశరాజ్య కూటములో 3 రాజులు కూలిపోవడం కూడా చూపించారు. వీరిని ఏర్పాటు చేయడానికి రోమ్ ముందుకు వచ్చి ఆ రోమ్ చేసిన కార్యాలను కూడా మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రభువా, భూమిలో నుండి వచ్చినటువంటి ఒక ప్రవక్త, యాంటీ క్రైస్ట్ కొరకై ఏర్పరచబడ్డ ప్రవక్తను చూశాము. అతను ప్రతిమను చేసి మాట్లాడినట్లుగా చేయుట, అగ్ని గంధకములు కురిపించుట, 666 ముద్రను ప్రజలందరూ వేసుకోవాలని బలవంతము చేయుట, ఇవన్నీ చూశాము. ఒక గొప్ప విపత్తు రాబోతున్నది. అంత్యవారములో 42 months ఏలుబడి జరుగుతుందని, పరిశుద్ధులను సైతము చెరలో వేస్తాడని, పరిశుద్ధులను సైతము వారి విశ్వాసమును చెదరగొట్టుటకు ఖడ్గమును ఉపయోగిస్తాడని ధ్యానించాము తండ్రి. అయినప్పటికీ మీ నామము ధరించిన బిడ్డలు, మూల్యమైన రక్తం చేత కడగబడిన బిడ్డలు, యేసయ్య చెప్పినట్టుగా మీరు మహాశ్రమల పాలవుతారు, ఆయనను మీరు ధన్యులు, మా రాకడలో మేము రక్షించుకుంటాము అని మీరు చెప్పిన మాటలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్య. ఈ మాటలు విన్న ఈ నీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. 13వ అధ్యాయంలో మరలా మేము ధ్యానించి మీరు చెప్పిన మాటలను విని ఏ విధంగా మీరు రక్షించబోతున్నారు, ఏ విధంగా తన కార్యములలో నుండి పరిశుద్ధులను రక్షించబోతున్నారు, ఏ విధంగా సంభవాలు జరగబోతూ ఉన్నాయి, ప్రపంచం ఏ విధంగా అతలాకుతలం అవ్వబోతున్నది, ఏ విధంగా ఈ కార్యములు జరిగించినప్పుడు ప్రపంచాలు, మరి ముఖ్యంగా భూమిపైన అగత్యాలు చూడబోతున్నాయి. ఇంకా మున్ముందు తెలుసుకోవడానికి మాకు మంచి జ్ఞానమును వివేకము ప్రసాదించండి. వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దీవించి మా కుటుంబం ఆశీర్వదించి మీ అమూల్యమైన రక్తం చేత కడిగి మేము కూడా మా వంతు కార్యక్రమం జరిగించకు, ఈ నిత్యరాజ్య సువార్తను ప్రకటించకు మార్గములు తెలిసి వాడుకుంటూ సిద్ధపడతామని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మనందరికీ తోడై నీడై. ఆమేన్. ఆమేన్.